తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్సీ ఎవరి ఖాతాలో పడనుంది? పార్టీల మధ్య హోరాహోరీ ఫైట్ సాగుతున్న ఈ తరుణంలో ప్రజలు పట్టం కట్టేది ఎవరికి? ఈ స్థానాన్ని ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందా, లేదంటే బీజేపీ బీఆర్ఎస్లో ఎవరో ఒకరు ఎగరేసుకుపోతారా? తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావుడి ముగిసినా ఆ 3 జిల్లాల్లో మాత్రం ఇంకా ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ఈ నెల 27న జరగనుంది. ఈ 3 జిల్లాల పరిధిలో 4.63 లక్షల మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా నామినేషన్ల విత్డ్రా అంకం ముగిశాక ఈ నియోజకవర్గం బరిలో 52 మంది అభ్యర్థులు మిగిలారు. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య కొనసాగనుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా ఇప్పటి వరకు 4 సార్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ ఈసారి తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు శ్రమిస్తోంది. ఆ పార్టీ తరపున ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. గతంలో ఈ స్థానంలో బీఆర్ఎస్ నుంచి కపిలవాయి దిలీప్ కుమార్ 2 సార్లు, పల్లా రాజేశ్వరరెడ్డి 2 సార్లు విజయం సాధించారు. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి రెండోసారి విజయం సాధించగా 2023 శాసనసభ ఎన్నికల్లో ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా మరోవైపు అధికార కాంగ్రెస్ ఈసారి ఇక్కడ గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పోటీలో ఉన్నారు. ఆయన గత 2021 మార్చి ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. ఈసారి ఎలాగైనా గెలుస్తామన్న ధీమాతో ఉన్న ఆయన ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మరోమారు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన కేవలం 39,268 ఓట్లు మాత్రమే సాధించి 4వ స్థానంలో నిలిచిపోయారు. కానీ ఈసారి అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దన్న లక్ష్యంతో ఉన్నారు. ప్రేమేందర్ రెడ్డి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడే కావడం విశేషం. రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల ఊపును కొనసాగించి ఈ ఎన్నికలో బయటపడాలన్న వ్యూహంతో అభ్యర్థులు ఉన్నారు. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం 3 జిల్లాల్లో విస్తరించి ఉండగా ఇక్కడ 6 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు 3 పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ప్రచారం చేశాయి. నమోదు చేసుకున్న పట్టభద్రులు మాత్రమే ఓటర్లుగా ఉండే ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ముందు నుంచే వ్యూహంతో ఉన్నాయి. పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు పనిచేశాయి. ఆ తర్వాత ఎన్నికల్లో ఓట్లు సాధించేందుకు ప్రచారం గట్టిగా చేశాయి. అయితే పలువురు పట్టభద్రులు సైతం స్వతంత్రంగా బరిలోకి దిగారు. దీంతో గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై 3 ప్రధాన పార్టీలు బలంగా పనిచేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా ఈసారి అధికార పార్టీ నుంచి బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జిల్లాల వారీగా టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తూ గ్రాడ్యుయేట్లతో మాట్లాడారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయనకు పట్టు ఉండగా ఎక్కువ ఓటర్లున్న ఖమ్మం, నల్గొండ జిల్లాలపై ఫోకస్ పెట్టి ఓట్లు అభ్యర్థించారు. ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కూడా గెలుపు తనదే అన్న ధీమాతో ఉన్నారు. 3 జిల్లాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలలోనైనా గెలిచి ఉనికిని చాటుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుండగా బీజేపీలో కూడా అదే భావన వ్యక్తమవుతోంది. అధికార పార్టీ అయిన కాంగ్రెస్లో కొంత జోష్ కనిపిస్తుండగా పట్టభద్రులు ఎటువైపు మొగ్గు చూపుతారో అన్నది వేచి చూడాలి.